హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఈరోజు ఫ్రెండ్స్ మనము వరంగల్ హైవేకి అతి దగ్గరలో ఉన్నటువంటి జోడిమెట్ల దగ్గర ఉన్నామండి. వరంగల్ టు ఉప్పల్ నుంచి మనకి వరంగల్ హైవే వెళ్ళే మధ్యలో జోడిమెట్ల అని వస్తుందండి. అక్కడ ఫ్రెండ్స్ మనం ఈ ప్రాపర్టీ చూడడానికి వచ్చామండి. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ ఒక ప్రమోషనల్ వీడియో అండి. ఇది డైరెక్ట్ బిల్డర్ నెంబర్ అన్నది కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఇలాంటి మంచి మంచి ప్రమోషనల్ వీడియోస్ కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. మీ వంతు సహకారంగా ఫ్రెండ్స్ మన వీడియోస్కి లైక్ చేయండి. వీడియో అన్నది కూడా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి జోడిమెట్లకు దగ్గరలో ఉంటుందండి. మీకు ఇప్పుడు స్క్రీన్లో కూడా చూపిస్తున్నాను. జోడిమెట్ల బస్ స్టాప్ నుంచి ఇది కేవలం ఫ్రెండ్స్ మనకి 1 కిలోమీటర్ లోపలనే ఉంటుందండి. 800 మీటర్స్ ఉంటుంది. మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉంది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి అనురాగ్ కాలేజ్ కూడా చాలా దగ్గర ఉంటుంది. ఇల్లు వచ్చేసి ఫ్రెండ్స్ మనం రెంట్కి ఇచ్చుకున్నా కూడా మనకి 10,000 వరకు కూడా రెంట్ రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఉన్నటువంటి రోడ్ వచ్చేసి ఇది మనకి 30 ఫీట్ రోడ్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మంచి రెసిడెన్షియల్ జోన్ ఇది. మనకి వాకబుల్ డిస్టెన్స్ ఫ్రెండ్స్ వెంకటాపురం రోడ్కి జోడిమెట్ల నుంచి మనకి వెంకటాపురం వెళ్ళే రోడ్లో ఇది జస్ట్ మనకు ఒక 100 మీటర్స్ డిస్టెన్స్లోనే మనకి మెయిన్ రోడ్ కూడా ఉంది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ స్విగ్గీ, జొమాటో కానీ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్త చూసిన వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వంతు సహకారంగా ఫ్రెండ్స్ మేము కోరుకున్నది ఒకటే, కేవలం ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే వీడియో అనేది ఎక్కువ మంది కూడా రీచ్ అవుతుంది కాబట్టి పరోక్షంగా కూడా మనకి హెల్ప్ చేసిన వారు అవుతారు కాబట్టి వీడియో అనేది చివరి వరకు చూడండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఫ్రెండ్స్ మనం బిల్డర్ తోటి మాట్లాడి ఈ ప్రాపర్టీకి సంబంధించి మిగతా డీటెయిల్స్ కూడా కనుక్కుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు అన్న పేరు వచ్చి ఏడుకొండలు అండి. నమస్తే అన్న. అన్న వచ్చేసి ఈ ఇంటికి సంబంధించి బిల్డర్ అండి. ఇంకా కూడా ఈ ప్రాపర్టీకి సంబంధించి ఇంకా ఈ సరౌండింగ్లో కూడా అన్నయ్య ఇంకా వేరే ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. ముందుగా ఈ ప్రాపర్టీకి సంబంధించి డీటెయిల్స్ కూడా చూసుకున్నామండి. అన్న చెప్పండి అన్న, ఇది ఎన్ని గజాలు? 100 యార్డ్స్, ఫేసింగ్ వచ్చేసి 25, డెప్త్ వచ్చి 36. 25 ఫేసింగ్, లోతు 36. దీంట్లో 2 BHK. G+1 పర్మిషన్ ఉందన్న? G+1 పర్మిషన్ ఉంది. మున్సిపాలిటీ ఏ మున్సిపాలిటీకి వస్తుంది ఇది? పోచారం మున్సిపాలిటీ. మనకి ఇంకా ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఇప్పుడు మనకి ఇంటి దగ్గర నుంచి ఇంకా ఏమైనా హైలైట్స్ ఉన్నాయా? ఇప్పుడు మనకి మెయిన్ రోడ్ అయితే 700 మీటర్స్. 700 మీటర్లు. ఓకే, నేను 800 మీటర్స్ అనుకున్నా. 700 మీటర్స్ ఎగ్జాక్ట్లీ సైట్ కి. ఓకే, ఇటు పక్క అనురాగ్ యూనివర్సిటీ. ఓకే, ఇటు అక్షర ఇంటర్నేషనల్ స్కూల్. అవును, అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ మన ఇంటి ముందు నుంచే రోడ్ ఉంది. ఇదే రోడ్. అవును, కాబట్టి ఇక్కడ మనకేందంటే ఇక్కడ ఫుల్ రెసిడెన్షియల్ జోన్. ఓకే, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఓకే, మీకు ఇక్కడ ఈ 100 యార్డ్స్ ఇలాంటి ఇంకా 10 ఉన్నాయి మరి. ఓకే, ఇక్కడ మీకు G+1 కావాలంటే 86 lakhs. ఓకే, గ్రౌండ్ ఫ్లోర్ అయితే 65, నెగోషియబుల్. గ్రౌండ్ ఫ్లోర్ అయితే 65. ఎన్ని గజాలు వెళ్ళాలన్నా? 100 యార్డ్స్. 100 యార్డ్స్ లో 65 లక్షలు నెగోషియబుల్. గ్రౌండ్ ఫ్లోర్. G+1 అయితే 86 lakhs నెగోషియబుల్. ఒకవేళ మనకి ముందే కన్స్ట్రక్షన్ కావాలనుకుంటే బుకింగ్ చేయించుకుంటే ఇంకా నెగోషియబుల్ లో కొంచెం అటు ఇటు అవుతుంది. బుకింగ్ చేసుకుంటే ఇంకా బెటర్. వాళ్ళు ఫస్ట్ నుంచి ఇల్లు మొత్తం చూసుకుంటారు కదా. అవును, ఏమేమి కన్స్ట్రక్షన్ వాడుతున్నామో మెటీరియల్ హ్యాపీ ఫీల్ అవుతుంది. అలా మన ఇంకా 10 ప్లాట్లు ఉన్నాయి, ఈస్ట్ ఉన్నాయి, వెస్ట్ ఉన్నాయి. ఏది కావాలన్నా బుక్ చేసుకొని. అంటే ఏ ఫేసింగ్ లలో ఉన్నాయన్న? ఈస్ట్ లో, వెస్ట్ లో. ఎన్ని గజాలలో ఉన్నాయి? అన్ని 100 యార్డ్స్. ఈ వెంచర్ అన్ని మొత్తం 100 గజాలు. మంచి బెస్ట్ ఆపర్చునిటీ అండి. ఇంకా కూడా మనకి ఈ ప్రాపర్టీయే కాకుండా ఇంకా వేరే కూడా అన్నకు సంబంధించినటువంటి ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి, అంటే మనకి ప్లాట్స్ ఉన్నాయి కాబట్టి కన్స్ట్రక్షన్ పరంగా కూడా అన్న కూడా కన్స్ట్రక్షన్ చేసిస్తారు. మీకు ఫౌండేషన్ నుంచి కూడా ఏ మెటీరియల్ వాడుతున్నారు, కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఎలా ఉందన్నది మీరు దగ్గరుండి కూడా చూసుకోవచ్చు. అంతేనా? తప్పకుండా. ఇంకా అన్న మనకి ఇది వచ్చేసి మనకి అనురాగ్ యూనివర్సిటీ ఇవే కాకుండా మనకి ఇక్కడ నుంచి ఇంకా ఏమన్నా సింగపూర్ టౌన్షిప్. అవును, ఔటర్ రింగ్ రోడ్ నియర్. అవును, మనకు అన్ని విధాలు ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. వాటర్ ఉంది, డ్రైనేజ్ ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది. ఏమి ఇబ్బంది లేదు. ఇంకోటి అన్న మనకి ఇక్కడ FTL కానీ బఫర్ జోన్లు కానీ ఇలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ మీరు గూగుల్లో చెక్ చేసుకోవచ్చు, HMD యాప్ లో చెక్ చేసుకోవచ్చు. దీంట్లో ఎలాంటి జోన్స్ లేవు, ఓన్లీ రెసిడెన్షియల్ జోనే ఉంటుంది. ఓకే, ఇంకా ఈ ప్రాపర్టీకి సంబంధించి ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అన్న నంబర్ అని మీకు డిస్ప్లేలో కూడా ఇస్తున్నాను. అన్నకి ఎప్పుడైనా కూడా మీరు కాల్ చేసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా అన్న కూడా క్లారిఫై చేయగలుగుతాడు. తప్పకుండా మీరు వచ్చేసి పర్సనల్ గా కూడా ఫ్రెండ్స్ విజిట్ చేసేసి ప్రాపర్టీస్ ఎలా ఉన్నాయి ఏందన్నది కూడా మీరు చూసుకోవచ్చు. అన్న ఇప్పుడు ఈ ప్రాపర్టీకి సంబంధించి మీరు ఎలాంటి మెటీరియల్ అన్నది వాడతారు? ఇది గ్రౌండ్ లో కానీ పిల్లర్స్ కానీ బ్రిక్ వర్క్ కానీ ఫినిషింగ్ కానీ కంప్లీట్ శాండ్, మొత్తం టోటల్ శాండ్. మీకు ఓన్లీ ఒకే జాగాలో డస్ట్ వాడతాం. డస్ట్ అంటే రోబో శాండ్ వాడతాం. ఫ్లోరింగ్ కింద, బేస్మెంట్ కి. ఓకే, బేస్మెంట్ అంటే బయట కాంపౌండ్ బౌండరీకి కింద పునాది భూమిలో కడతాం మన దీని లెవెల్ వరకు. ఓకే, అంతే తప్పితే మేము ఎక్కడ వాడం. స్లాబ్ మీద స్లాబ్ వేసినాక దేనికి స్లాబ్ ఫ్లోరింగ్ కూడా దేనికి వాడు. ఫ్లోరింగ్ పైన వాడితే అసలు ఉండనే ఉండదు. అంటే స్లాబ్ వేసినాక దాని మీద ఫ్లోరింగ్ కూడా డస్ట్, అది రోబో స్టాండ్ కానీ డస్ట్ కానీ వాడడం. ఓన్లీ శాండ్. ఇదే ఏరియాలో ఈ చుట్టుపక్కల ఈ వెంకటాద్రి, నారపల్లి ఏరియాలో 20 ఏళ్ల నుంచి మాది కన్స్ట్రక్షన్ ఉంది. 20 ఏళ్ల నుంచి ఇక్కడే కన్స్ట్రక్షన్. దాదాపు మేము చాలా ఇల్లు కట్టాం, ఫిగర్ చెప్పొద్దు కానీ
కాకుంటే ఏంటంటే ఇక్కడ మీకు మెటీరియల్ కాంట్రాక్ట్ కూడా చేస్తాం. ఓకే, అది కూడా చేస్తాం. మెటీరియల్ కాంట్రాక్ట్ అంటే వాళ్ళకి సొంతంగా ప్లాట్ ఉండి కన్స్ట్రక్షన్ చేసిస్తాం. ఓకే, వాళ్ళ చాయిసెస్. బేసిక్ ప్రైస్ ఎంత అన్న? బేసిక్ ప్రైస్ 1850 నుంచి 2200 వరకు, డిపెండింగ్ అపాన్ ద క్వాలిటీ, వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న క్వాలిటీని బట్టి, వర్క్ బట్టి. ఓకే, అంటే ఇప్పుడు ఏముంటది అంటే ఇప్పుడు మెయిన్ డోర్ ఒక టేక్ ఉంది. అవును. ఓకే, ఇది 10,000 వస్తుంది, ఇది 50,000 కూడా పోతుంది. అవును. అలా కాబట్టి డిపెండ్స్, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ బట్టి రేట్ కోడ్ చేస్తాం. ఓకే, అయితే అన్న ఇప్పుడు మనకి వాల్స్ అన్న వచ్చేసి కూడా మనకి టోటల్ కూడా రెడ్ బ్రిక్, కంప్లీట్ రెడ్ బ్రిక్. ఎన్ని ఇంచెస్ అన్న మనకి వాల్స్ వచ్చేసి? ఈ వచ్చేసి మనకి సౌత్ వెస్ట్. ఓకే, అదంతానేమో 9 ఇంచెస్. అంటే మనకి నైరుతి వైపు, పడమర వైపు, పడమర నైరుతి, దక్షిణ నైరుతి 9 ఇంచెస్. నార్త్ ఈస్ట్ లో మాత్రం 4 ఇంచెస్ వాడాం. ఓకే, చెప్పాలి కదా. అవును. ఇప్పుడు మనకి దీంట్లో ఇంకే పెండింగ్ వర్క్స్ ఏమున్నాయి అన్న? దీంట్లో ఓన్లీ ఫైనల్ కోట్, ఒక కోట్ కలర్ ఉంది, అంతే ఇంకేం లేదు. అది వాళ్ళకి చాయిస్ కూడా కావాలంటే కలర్స్ కూడా చేసిస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ ప్రాపర్టీకి సంబంధించి మీరు మిగతా డీటెయిల్స్ కూడా మనం ఒకసారి రూమ్ వైజ్ గా కూడా ఒకసారి చూసుకున్నాము. అన్న కలుస్తాను అన్న. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియాలో ఉన్నామండి. పార్కింగ్ ఏరియాలో కూడా చూసుకోవచ్చు, టోటల్ కూడా మనకి గ్రానైట్ అనేది వాడడం జరిగిందండి. అలాగే పైన సీలింగ్ కూడా చూసుకోవచ్చు, యూపీవీసీ సీలింగ్ అండి. రేపటికల్లా మనకి వర్షాలు పడ్డా కూడా మనకి ఆ సీలింగ్ అన్నది కూడా డ్యామేజ్ అనేది కాదు. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి పడమర నైరుతి వైపు మనకి స్టెప్స్ అన్నది రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి ఎలివేషన్ కూడా కొన్ని కాంపౌండ్ వాళ్ళకి మధ్యలో కూడా గ్యాప్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ స్టెప్స్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి గ్రానైట్తో చేయడం జరిగింది. అలాగే చూసుకోవచ్చు స్టెప్స్ కింద మనకి వాషింగ్ ఏరియా కూడా చాలా పెద్దగా ఇవ్వడం జరిగిందండి. అలాగే ఫ్రెండ్స్ మనం దక్షిణం వైపు ఉన్నటువంటి గల్లీ కూడా ఒకసారి చూసుకున్నాము. మనకి ఇంటి చుట్టూ కూడా గ్యాప్ ఉంటుందండి. 100% వాస్తు ప్రకారంగా కన్స్ట్రక్షన్ అనేది అయితే చేయడం జరిగింది. మనం మెయిన్ డోర్ వైపు వచ్చాము. మెయిన్ డోర్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ కంప్లీట్గా కూడా మనకి ఇండియన్ టేక్తో చేయడం జరిగింది. అలాగే ఒకసారి డిజైన్ కూడా చూసుకోవచ్చు. మనకి మ్యాక్సిమం వర్క్ అనేది అయిపోయిందండి. కేవలం ఒక సింగిల్ కోట్ మాత్రం బ్యాలెన్స్ ఉంది, అది కూడా త్వరలోనే చేయడం జరుగుతుంది. ఇప్పుడు లోపలికి వెళ్ళి మిగతా ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ రూమ్ వైజ్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము పడమర వాయువులో ఉన్నటువంటి సింహద్వారం నుంచి లోపలికి వచ్చామండి. ఫ్లోరింగ్ మొత్తం కూడా చూసుకోవచ్చు, మనకి వైట్ మార్బుల్ అన్నది వాడడం జరిగింది. సైడ్స్కి చూసుకున్నట్టయితే మనకి మంచి పట్టీలతో డిజైన్ కూడా ఇచ్చారు. పైన సీలింగ్ కూడా చూసుకోవచ్చు అండి. మనం చెప్పుకున్నాం కదా సింగిల్ కోట్ అయ్యిందని, కలర్స్ కూడా మన చాయిస్తో సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ ఉత్తర వైపు ఉన్నటువంటి విండో కూడా చూసుకోవచ్చు అండి. మనకి విండోస్ వచ్చేసి యూపీవీసీ విండోస్ అండి, మనకి స్లైడర్ విండోస్. అలాగే ఫ్రెండ్స్, మనం ఇక్కడ గమనించుకున్నట్టయితే కనుక మనకి ఇటు టీవీ పాయింట్, ఒకవేళ మనకి ఇటు కూడా వద్దనుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇటువైపు కూడా మనం టీవీ పాయింట్ పెట్టుకోవచ్చు. లేదు ఇక్కడ సోఫా వేసుకున్నారంటే ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మనం టీవీ పాయింట్ పెట్టుకోవచ్చు. అటు ఇటు సోఫా వేసుకున్నా కూడా ఫ్రెండ్స్ మనకి ఇది టీవీ పాయింట్ అవుతుంది. లేదంటే ఫ్రెండ్స్ ఇటువైపు సోఫా వేసుకుంటే కనుక మనకి ఇటువైపు టీవీ పాయింట్ అయితే పెట్టుకునేందుకు వీలుగా ఉంది. చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఒకసారి వాల్ కూడా మనకు కావాలన్నా కూడా ఫ్రెండ్స్ మన ఇటు వాల్పై పెయింటింగ్స్ కూడా వేసుకోవచ్చు ఈ వాల్కి వచ్చేసి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పడమర నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూసుకుందామండి. మనం ఆల్రెడీ బిల్డర్ తోట కూడా మాట్లాడడం జరిగిందండి. మనకి ఎక్కడెక్కడ 9 ఇంచెస్ వాల్ వచ్చిందన్నది నేను మీకు చెప్తానండి. ఇది వచ్చేసి మనకి వెస్ట్ సైడ్ ఉన్నటువంటి వాల్, ఇది వచ్చేసి 9 ఇంచెస్ ఉంటుందండి. ఇటు వచ్చేసి దక్షిణం వైపు ఉన్నటువంటి వాల్, ఈ 2 వాల్స్ కూడా మనకి 9 ఇంచెస్ ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు తూర్పు నైరుతిలో మనకి బ్యూరో పాయింట్, సెల్ఫ్స్ అండ్ సజ్జా కూడా చూసుకోవచ్చు. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. చూసుకోవచ్చు మనకి 5/6 మంచం అన్నది వేసుకోగా కూడా ఇంకా చాలా స్పేస్ అన్నది కూడా వెళ్తుంది. ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందామండి. దక్షిణ వైపు ఫ్రెండ్స్ మనకి ఒక విండో, వెంటిలేషన్ పరంగా టోటల్ కూడా మనకి స్లైడర్ విండోస్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు మనం ఈ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా ఒకసారి చూసుకుందామండి. టోటల్ ఫ్రేమ్స్ వచ్చేసి మొత్తం కూడా మనకి హౌస్కి వచ్చేసి టేక్వుడ్ వాడడం జరిగింది. ఒకసారి మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి వాష్రూమ్ చూసుకుందామండి. అలాగే ట్యాప్స్ కూడా ఫిట్టింగ్ అయిపోయిందండి. జస్ట్ మనకి సింగిల్ కోట్ కలర్ మాత్రం పెండింగ్ ఉందండి, అది కూడా మనం త్వరలోనే చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి డోర్స్ వచ్చేసి ఫ్లష్ డోర్స్, మెయిన్ డోర్ వచ్చేసి మనకి కంప్లీట్ ఇండియన్ టేక్ ఉంటుంది. ఫ్రేమ్స్ మాత్రం ఫ్రెండ్స్ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు టేక్వుడ్ ఉంటుంది. డోర్స్ మాత్రం ఫ్లష్ డోర్స్ ఉన్నాయండి. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇటు కిచెన్కి వెళ్ళే దారిలో మనకి ఇక్కడ టైల్స్ అనేది వేశారండి. హ్యాండ్ వాష్ గురించి ప్రొవిజన్ కూడా కేటాయించడం జరిగింది. టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి సెకండ్ వాష్రూమ్ వచ్చిందండి. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ లాగా వాడుకోవచ్చు, ప్లస్ గెస్ట్ వాష్రూమ్ అండి. ఇది కూడా మనకి వెస్టర్న్ స్టైల్ వచ్చింది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం కిచెన్ కూడా చూసుకుందామండి. కిచెన్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి తూర్పు ఆగ్నేయంలో ఉంటుంది. కిచెన్లో ముందు ఒకసారి పూజా గది చూసుకుందాము. అలాగే టైల్స్ కూడా చూసుకోవచ్చు. కింద వైపు కూడా ఫ్రెండ్స్ మనకి పూజా సామాన్కి సంబంధించినటువంటి స్టోరేజ్ కూడా పెట్టుకునే స్పేస్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ పూజా గదికి కిచెన్ ప్లాట్ఫామ్ కూడా స్పేస్ ఇచ్చారండి. వాస్తు ప్రకారంగా 2 కూడా టచ్ కావద్దు కాబట్టి కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి ఎల్ షేప్లో ఉంటుంది. బ్లాక్ గ్రానైట్ అనేది వాడడం జరిగింది. తూర్పు ఆగ్నేయంలో మనకి విండో, పైన ఎగ్జాస్ట్ పాయింట్, అలాగే ఇటువైపు ఉన్నటువంటి సెల్స్ కూడా చూసుకోవచ్చు.
అలా ఫ్రెండ్స్ ఈ కిచెన్లో చూసుకున్నట్టయితే మనకి ఒకరిద్దరు ఈజీగా వర్క్ చేసుకునేందుకు వీలుగా కూడా ఉందండి. ఇద్దరైతే కంఫర్టబుల్గా వర్క్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆగ్నేయంలో ఉన్నటువంటి కిచెన్ కూడా చూసుకుందాము, మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూసుకుందామండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఇంటికి ఈశాన్యంలో ఉంటుంది, ఒకసారి చూసుకోవచ్చు అండి. ఇందులో కూడా మనకి 5x6 మంచం అనేది ఈజీగా వేసుకోవచ్చు. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకున్నాము. ఇక్కడ ఈ వాల్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, కేవలం సింగిల్ కోట్ అయ్యిందని. ఒకవేళ మనకి రాయల్ ప్లే పెయింటింగ్ కావాలన్నా కూడా వేసి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇటువైపు ఉన్నటువంటి సెల్స్ కూడా చూసుకోవచ్చు. ఎక్కడ కూడా ఫ్రెండ్స్ మనకి ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. కన్స్ట్రక్షన్ పరంగానైతే ఆల్రెడీ మీరు బిల్డర్ మాటల్లోనే విన్నారు కదండి, చాలా బాగుంది కన్స్ట్రక్షన్ వచ్చేసి. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఉత్తర ఈశాన్యంలో మనకు ఒక విండో అండి. వాస్తు ప్రకారంగా ఇక్కడ విండో ఆర్ డోర్ రావాలి కాబట్టి ఇక్కడ మనకి విండో అనేది కేటాయించడం జరిగింది. తూర్పు ఈశాన్యంలో ఫ్రెండ్స్ మనకి ఒక డోర్ వచ్చిందండి, చూసుకుందాము ఇప్పుడు మనము. ఇది వచ్చేసి మనకి తూర్పు వైపు ఉన్నటువంటి గల్లీ వైపు వెళ్తుంది. ఇక్కడ ఈశాన్యంలో చూసుకుంటే ఫ్రెండ్స్ ఇది బోర్, అలాగే ఇక్కడ సంపు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తూర్పు వైపు ఉన్నటువంటి గల్లీలో చూసుకున్నట్టయితే ఇక్కడ ఆగ్నేయంలో మనకి వాషింగ్ ఏరియా కూడా రావడం జరిగిందండి. అలాగే టైల్స్ కూడా చూసుకోవచ్చు. దక్షిణం వైపు ఉన్నటువంటి గల్లీ కూడా ఒకసారి చూసుకుందామండి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి వాటర్ అండ్ డ్రైనేజ్ ఫెసిలిటీ కూడా రావడం జరిగిందండి. మనకి ఎలాంటి ప్రాబ్లం కూడా లేదండి. మనం రెంట్కి ఇచ్చుకున్నా కూడా ఫ్రెండ్స్ ఈ హౌస్ వచ్చేసి మనకి 10,000 వరకు కూడా రెంట్ అనేది కూడా రావడం జరుగుతుంది. ఎందుకు 10,000 రెంట్ రావడం జరుగుతుందంటే అండి, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది పక్కకే. ఆ స్కూల్ వాళ్ళే ఆల్రెడీ ఆఫర్ చేశారంటే అండి 10,000 రెంట్కి తీసుకునేందుకు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ చాలా హాస్టల్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఫ్రెండ్స్ మనం రెంట్కి ఇవ్వాలనుకున్నా కూడా ఫ్రెండ్స్ ఇక్కడ మనకి 10,000 వరకు రెంట్ కూడా రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 3 feet వరకు ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం హౌస్ కింద నుంచి మొత్తం కూడా చూసుకున్నాం కదా. ఇప్పుడు టెర్రస్ పైకి వెళ్ళి సరౌండింగ్ డెవలప్మెంట్ కూడా ఒకసారి చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు టెర్రస్ పైకి వచ్చామండి. ఫ్లోరింగ్ వర్క్ కూడా చూసుకోవచ్చు, టోటల్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. దీనికి ఫ్లోరింగ్ వర్క్ కూడా ఫ్రెండ్స్ మనకి ఎక్కడ కూడా డస్ట్ అనేది వాడలేదు, టోటల్ కూడా మనకి శాండ్తో చేయడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మళ్ళీ ఒకసారి కూడా చూసుకోవచ్చు, అక్షర ఇంటర్నేషనల్ కూడా చాలా దగ్గర ఉందండి. జస్ట్ మనకు ఒక 20 meters కూడా లేదండి అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ వచ్చేసి. అలా ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే మనకి అనురాగ్ యూనివర్సిటీ కూడా ఫ్రెండ్స్ మనకి కేవలం ఒక 500 to 600 meters డిస్టెన్స్లోనే ఉంది మెయిన్ రోడ్ నుంచి చూసుకున్నట్టయితే. ఇక్కడ మనకి మెయిన్ రోడ్ కూడా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి 30 feet రోడ్ అని చెప్పుకున్నాం కదా, వెంకటాపురం మెయిన్ రోడ్కి ఇది వచ్చేసి కలుస్తుందండి. అలాగే ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ జోడిమెట్ల కేవలం 700 to 800 meters డిస్టెన్సే ఉంటుందండి. ప్రాపర్టీ వచ్చేసి మంచి ప్రైమ్ లొకేషన్ అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీకి వచ్చేసి మనకి G+1 పర్మిషన్ కూడా ఉందండి, ఫుల్ LRS పేడ్ ఉంది. మళ్ళీ ఒకసారి కూడా ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీకి సంబంధించినటువంటి ప్రైస్ కూడా చూసుకుందామండి. 65 lakhs చెప్తున్నారు అండి, దట్ టు నెగోషియబుల్. ఇంకా కూడా తగ్గించడం జరుగుతుంది. డైరెక్ట్ బిల్డర్ నెంబర్ అనేది ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఇది ఒక ప్రమోషనల్ వీడియో కాబట్టి ఫ్రెండ్స్ ఎక్కడ మీరు ఎవరు కూడా ఇలాంటి కమిషన్ అనేది కూడా పే చేయాల్సిన అవసరం లేదు. బిల్డర్ నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో ఇవ్వడం జరుగుతుంది. మీకు ఈ ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే డైరెక్ట్ వచ్చేసి మీరే బిల్డర్ తోటను కూడా ప్రైస్ అనేది కూడా ఫైనలైజ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కేవలం 2,000 రూపీస్కి హైదరాబాద్ సరౌండింగ్లో ఎక్కడున్నా కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుందండి. మీరు ఈ విషయం మాత్రం గమనించగలరు. అలాగే ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్, ప్రమోషనల్ వీడియోస్ కూడా ఇంకా కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల మాకు ఎంతోగానో ప్రోత్సహించిన వారు అవుతారు కాబట్టి వీడియోని మాత్రం లైక్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అలా ఫ్రెండ్స్ కొత్త చూసిన వారు ఉంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కూడా ముందు ముందు కూడా మన ఛానల్లో ఇంకా చాలా కూడా రాబోతున్నాయి కాబట్టి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకున్నాను. మీ యొక్క సపోర్ట్ మన ఛానల్కి ఎప్పుడు ఇలాగే ఉంటుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.